ఉరుకులు పరుగులు జీవితంలో ప్రజలు తమ దైనందిన జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు, జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం వైపు చూస్తున్నారు. ఈ సందర్భంలోనే తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ఆధ్యాత్మికతతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందే విధంగా సరికొత్త ధ్యాన మందిరాన్ని తిరుమలలో టీటీడీ నిర్మిస్తోంది. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం పాటిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో సత్ప్రవర్తనతో మెలిగే విధంగా అందరూ ఉండాలని తిరుమలలో తరిగొండ వేంగమామ ధ్యాన మందిర నిర్మాణంకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలల్లో లక్షల్లో తిరుమలకు చేరుకోగా, విశేష పర్వదినాల్లో మాత్రం ఆ సంఖ్య కాస్త మరింత పెరిగి లక్షల్లో చేరుకుంటుంది. అయితే తిరుమల వెంకన్న దర్శనం కొరకు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తోంది. అలా టీటీడీ భక్తులకు విశిష్ట సేవలను అందిస్తూ భక్తుల మన్ననలను పొందుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీవారి భక్తుల కోసం సరికొత్త ధ్యాన మందిరాన్ని టీటీడీ నిర్మిస్తోంది. సుమారు 1.5 ఎకరాల్లో 5 కోట్లకు పైగా ఖర్చు చేసి 350 మంది కూర్చుని ధ్యానం చేసేలా ఈ మందిరాన్ని టీటీడీ నిర్మిస్తోంది. మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో 2022 ఏప్రిల్ 29న భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ ధ్యాన మందిరం మరో 2 నెలల వ్యవధిలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అయితే వచ్చే బ్రహ్మోత్సవాలలోపు ఈ ధ్యాన మందిరం పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం ఇప్పుడే చూడటానికి వచ్చాము. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు. సో లాస్ట్ జనవరి నుంచి వాళ్ళతోటి కొంత వెనకబడి వాళ్ళ వెంటబడి వాళ్ళతోటి చేపించడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ 1 or 2 monthsలో కూడా భక్తులకు అందుబాటులోకి వస్తుంది. బాగా చేశారు, ఇంకా కూడా కొన్ని చేయాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ పార్కును కూడా డెవలప్ చేశారు. ధ్యాన మందిరం కూడా లోపల బాగుంది, డోమ్ కూడా చాలా బాగా వచ్చింది. ఓవరాల్గా ఇక్కడ భక్తులు వచ్చి ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకోవడంతో పాటు ఇక్కడున్న పార్కును కూడా ఎంజాయ్ చేసే విధంగా వాళ్ళ దర్శన ఎక్స్పీరియన్స్ పంపించే విధంగా చేయడం జరిగింది. సో నెక్స్ట్ 2 నెలల్లో ఇది భక్తులకు అందుబాటులో వస్తుందని ఆశిస్తున్నాం. తరిగొండ